వెల్కమ్ టు R24 లైవ్. ఇవాళ మనం చర్చించబోతున్నాం మరోసారి పవన్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఎందుకంటే స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, తనను తీవ్రంగా టార్చర్ పెట్టారంటూ తన అసిస్టెంట్ డాన్సర్ చేసిన ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై ఫోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లేటెస్ట్ గా బెంగళూరులో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్ కు తరలిస్తున్నారు ఎస్కోటీ పోలీసులు. సాయంత్రానికల్లా జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశమే కనిపిస్తోంది. అయితే ఈ జానీ మాస్టర్ వ్యవహారం కాస్త ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో నటి పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రివిక్రమ్ పై తాను కంప్లైంట్ చేసినప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేదా అంటూ హాట్ కామెంట్స్ చేసింది. అంతేకాదు, ఇప్పటికైనా గురూజీని ప్రశ్నిస్తారా అంటూ సినీ పెద్దలను ప్రశ్నించింది. అయితే త్రివిక్రమ్తో హీరోయిన్ పూనం కౌర్ గొడవ చాలా ఏళ్ల నుంచి ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్తో పాటు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూనే ఉంటుంది పూనం. తాజాగా మరోసారి త్రివిక్రమ్ పై డైరెక్ట్గా అటాక్ చేయడం పెద్ద దుమారమే రేపుతోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కేవలం ట్విట్టర్లోనే ఇండైరెక్ట్గా అటు త్రివిక్రమ్ పైన ఇటు పవన్ కళ్యాణ్ పైన కామెంట్స్ చేసేది పూనం. కానీ ఫస్ట్ టైం ఇప్పుడే పూనం డైరెక్ట్గా త్రివిక్రమ్ను ఎందుకు టార్గెట్ చేశారు, పూనం వెనుక ఎవరున్నారు అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జానీ మాస్టర్ వ్యవహారంలో బాధితురాలికి పెద్ద హీరో సపోర్ట్గా నిలిచారని, అది అల్లు అర్జునేనని భావిస్తున్నారు పలువురు. ఈ నేపథ్యంలోనే పవన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు బన్నీకి ఆయుధం దొరికిందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ బాధితురాలి విషయం తెలుసుకొని ఓ పెద్ద హీరో తన మేనేజర్ను ఆమె దగ్గరకు పంపించారని, ఆమె పోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని, జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన యువతికి అల్లు అర్జున్ భరోసా ఇచ్చాడనే న్యూస్ బయటకొచ్చింది. ఆయన చేస్తున్న సినిమాలతో పాటు తమ సంస్థలో రూపొందే సినిమాల్లో కూడా ఆఫర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు యాంకర్ ఝాన్సీ. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీతో అంతర్గత విభేదాల కారణంగానే అటు ఆ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో బాధితురాలికి ఇటు అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది. అయితే ఓ మహిళకు అల్లు అర్జున్ అండగా నిలిచి మంచి పనే చేశారు. కానీ అందరి విషయంలో ఆయన సమన్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు? ఓ మహిళ బలవన్ మరణానికి కారణమైన పుష్ప ఫేమ్ జగదీష్ విషయంలో బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారని ఘాటుగా ప్రశ్నిస్తూ భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో పుష్ప ఫేమ్ జగదీష్ ఓ మహిళ చనిపోవడానికి కారణమనే ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. అయితే పుష్ప 2 సినిమాలో జగదీష్ పాత్ర కీలకంగా మారడంతో ఆయన్ను టీం బెయిల్పై విడిపించి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. జగదీష్ వల్ల అన్యాయానికి గురైన బాధిత కుటుంబాన్ని అప్పుడు ఎందుకు అల్లు అర్జున్ పట్టించుకోలేదంటూ మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా పవన్ కళ్యాణ్ టార్గెట్గా కేవలం రాజకీయం కోసమే జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల ఏపీలో కొందరు వైసీపీ నేతల లీలలు బయటకొచ్చాయి. ఆ తర్వాత సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ జనసేన తరపున పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అందుకే ఇప్పుడు జనసేన పవన్ టార్గెట్గా ముందు జానీ మాస్టర్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ఆ తర్వాత పూనం ఎంట్రీ ఇచ్చేలా పక్కాగా ప్లాన్ చేశారన్న డౌట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జానీ మాస్టర్ ఎపిసోడ్ కాస్త అల్లు వర్సెస్ మెగా వార్కు దారితీసింది. మెగా అల్లు కుటుంబాల మధ్య చాలా రోజుల నుంచి విభేదాలున్నాయని ప్రచారం నడుస్తోంది. పైకి అంతా బానే ఉన్నామని చెప్తున్నా లోపల ఏదో ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి మరీ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడంతో ఆ రచ్చ మరింత పీక్స్కు చేరింది. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బెంగళూరులో పరోక్షంగా అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారంటూ మరో వివాదం నడిచింది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ ఎపిసోడ్ను బన్నీ తనకు అనుకూలంగా మార్చుకొని బాధితురాలికి మద్దతుగా నిలిచాడన్న వార్త ఇప్పుడు అగ్గి రాజేస్తోంది. అల్లు అర్జున్ సమయం కోసం ఎదురు చూశాడని, అయితే ఆ సమయం ఇప్పుడు జానీ మాస్టర్ రూపంలో ఆయనకు లభించిందని అంటున్నారు. దీంతో మాస్టర్ ప్లాన్ వేసిన బన్నీ తాజాగా పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోబోతున్నట్టు తెలుస్తోందని అభిప్రాయపడుతున్నారు. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ అభిమానులకు మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. మరోవైపు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ను అటు రాజకీయంగానూ ఇటు టాలీవుడ్లోనూ దెబ్బ కొట్టాలన్న ప్లాన్ నడుస్తున్నట్టుగా కనిపిస్తోందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
అందుకే ముందు జానీ మాస్టర్ను, ఆ తర్వాత పూనం కౌర్ను రంగంలోకి దింపి అటు త్రివిక్రమ్ను ఇటు పవన్ కళ్యాణ్ను ఇరికించాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్తో పూనం కౌర్కు చాలా రోజుల నుంచి విభేదాలు గొడవలు ఉన్నా గానీ ఇప్పటి వరకు డైరెక్ట్గా అటాక్ చేసింది లేదు. కేవలం ట్విట్టర్లో మాత్రమే తన ట్వీట్స్ ద్వారా మాత్రమే ఇటు ప్రశ్నించడం గానీ విమర్శించడం గానీ చేసేది. కానీ ఫస్ట్ టైం జానీ మాస్టర్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రమే పూనం కౌర్ డైరెక్ట్ గా ఫస్ట్ టైం త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ గురూజీ మీద చర్యలు తీసుకోరా, ఆయన ప్రశ్నించరా అంటూ ట్వీట్ చేయడం మాత్రం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అయితే ఇంతకీ పూనం కౌర్ చెప్పినట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆమె ఫిర్యాదు చేసేంతలా త్రివిక్రమ్ ఏం చేశారు? ఈ విషయం సినీ పెద్దలు ఇప్పటి వరకు ఎందుకు బయటకు రానియలేదు? పూనం కౌర్ వెనుక ఎవరైనా ఉన్నారా అనే డిస్కషన్ మొదలైపోయింది. ఇదంతా చూస్తుంటే కేరళ ఇండస్ట్రీలోని హేమ కమిటీలా ఇక్కడ కూడా ఓ కమిటీ ఏర్పాటు చేయాలేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అటు మహిళా కొరియోగ్రాఫర్ను గానీ ఇటు పూనంను గానీ నిజంగా వేధించి ఉంటే, నిజంగా వారికి అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా న్యాయం చేసి తీరాల్సిందే. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే. కానీ ఇలా కేవలం సమయం వచ్చినప్పుడు మాత్రమే బయటకొచ్చి ఏదో నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తే సరిపోదంటున్నారు నెటిజన్లు. తనకు అన్యాయం జరిగితే చట్ట ప్రకారం అలా పోలీసులకు కానీ అలాగే మా అసోసియేషన్కు కానీ తీసుకెళ్లాలని పూనంను డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. చూడాలి మరి ఈ జానీ మాస్టర్ ఎపిసోడ్ తర్వాత త్రివిక్రమ్ టార్గెట్ గా పూనం వ్యాఖ్యలు, ఆ తర్వాత బాధితురాలికి అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారన్న వార్తలు, ఆ తర్వాత మెగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్, ఈ పరిణామాలన్నీ ఏ మలుపు తిరుగుతాయనన్నది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.